ఈ జ్ఞాన మార్గంలో ఈ 4 పాయింట్లు మనం పాటిస్తే మేము 23 సంవత్సరాల నుంచి ఈ 4 మేము పాటిస్తున్నాం. అందుకే ఈ స్థాయికి వచ్చాం. తీవ్ర సాధన అన్నాను కదా ఫస్ట్ పాయింట్. అంటే ఏంటి చెప్పండి కొంచెం. మీరు అక్కడితో ధ్యానం చేయడం అనుకుంటారు, అది కూడా పూర్తిగా అర్థం కాదు. తీవ్ర సాధన అంటే ఏంటి? అమ్మా 3 గంటలు చేసే ధ్యానం ఎందుకు అడుగు తీసుకుంటాం? ఇప్పుడు వాళ్ళంతా ఏమనుకుంటున్నారు, మనం వెళ్ళలేకపోయాం, ఒక వెళ్ళింది అదృష్టవంతురాలు అనుకుంటున్నారు. ఇప్పుడు అక్కడే నువ్వు నోరెప్పి పరుగు తీసుకుంటావు. అవి చెక్క కూర్చో, చెక్క భోజనం పెట్టు, అన్నీ చేసావు, చాలు. నువ్వు చదువు లేదు నీకు. తీవ్ర సాధన అంటే గంటలు గంటలు ధ్యానంలో కూర్చోవడం కాదు. రాసుకోండి. గంటలు గంటలు ధ్యాన స్థితిలో కూర్చోగలగాలి. అంటే గంటలు గంటలు ధ్యాన స్థితి అంటే ఆలోచన రహిత స్థితి. ఇంకా దాన్ని క్లారిఫై చేయండి. ఆత్మస్థితిలో, మనసు పని చేయని స్థితిలో. కూర్చోవాలి. సరే, ఆ స్థితిలో మీరు కూర్చున్నారు లేదు ఎలా తెలుస్తుంది మనకి? ఆ స్థితిలో మీరు కూర్చున్నారన్నది ఎలా తెలుస్తుంది? చూసారా? ఏది అడిగినా అమ్మా 5 గంటలు కూర్చున్నా 5 నిమిషాలు 3 గంటలు కూర్చున్నా 3 నిమిషాలు కూర్చున్నట్టు. యాక్చువల్గా మేము 3 రోజుల క్లాసులో ఆఖరి రోజు 3 గంటలు కూర్చోబెడతాం. 3 గంటలు కూర్చోబెడితే కూర్చుంటాడు. 3 గంటలు అయిన తర్వాత ఓకే చెప్తాం. ఓకే చెప్పగానే కళ్ళు తెరుస్తారు. ఏమంటారంటే, అదేంటి అప్పుడే ఓకే చెప్పారు, ఇప్పుడే కదా మేము కూర్చున్నాం అంటారు. 3 గంటలు కూర్చోబెట్టాక ఓకే చెప్తే ఏమంటారు వాళ్ళు? అదేంటిది ఇప్పుడే కదా నేను కూర్చుంటా అంటే అర్థమేంటి? వాళ్ళకి అసలు కూర్చున్నట్టే లేదు. అది ఆ రకంగా మీరు కూర్చోగలిగితే అప్పుడు వచ్చే శక్తి, మార్పులు ఇవన్నీ మీ జ్ఞానాన్ని పెంచుతాయన్నమాట. అంతేగాని కూర్చొని కానించి ఆడ ఆ చప్పుడు చేస్తాడు, ఈ చప్పుడు చేస్తాడు. ఇంకా కొంతమంది ఉన్నారు
ఇంటికాడ నిద్ర పడుతుంది. ఇక్కడికి వచ్చి ధ్యానంలో కూర్చుంటే నిద్ర పడుతుంది. అది నిద్రపోయినా పర్వాలా, ఉరక కూడా పెడతారు కొన్ని. అది హాయిగా నిద్రపోతుంటే ఉరక పెడతారు. ఆడి పని బాగానే ఉంటుంది. ఇక్కడ ధ్యానంలో కూర్చొని 100 మంది పని ఏమైపోతుంది, ఈ 100 మంది డిస్టర్బ్ అయిపోతారు. ఆవిడ బాగానే ఉంది, అక్కడ కూర్చొని చూడండి, ఫోన్ మోగించింది. ఇలా ఉంటారు కొంతమంది. సరే, అలా ఉండాలి మన ధ్యానం. నేను ఒకటే చెప్తున్నానండి, భీమవరం వస్తే కనుక 3 రోజుల్లోనే 3 గంటలు కూర్చుంటారు. అంతేకాదు, ఇంటికి వచ్చిన తర్వాత కూడా మీరు కూర్చోగలుగుతారు. అదే నేను చెప్పాను. అమ్మ రోజు అలా కూర్చుంటే మీకు కూర్చున్నట్టు అనిపించకపోతే ఎన్ని గంటలు కూర్చుంటారు కదా. కూర్చోవడం కష్టం అవుతే కూర్చోలేరు, కానీ అలా కూర్చున్నట్టే అనిపించకపోతే కూర్చోడానికి ఉదయం కూర్చుంటారు, రాత్రి కూడా పడుకున్నప్పుడు కూర్చుంటారు. ఎంత శక్తి సంపాదిస్తారు సార్. నేను అందుకే ఉదయం బ్రహ్మీ ముహూర్తంలో 4 గంటల నుంచి 6:30 గంటలు సైలెన్స్ మెడిటేషన్లో కూర్చోబెట్టాను. ఆ టైంలో ఎవరికి పనులు ఉండవు. అయిపోయాక మీరు కావాలంటే మీ పనులు చేసుకోవచ్చు. ఇంటి పనులు అయ్యాము అంటే చేసుకోవచ్చు. చేసుకుంటున్నా కూడా ఆ వంట చేసుకున్నా ఏం చేసినా జూము వీడియో కట్టేసి పక్కన పెట్టుకుని వంట చేసుకుంటే తినచ్చు. అర్థమవుతుంది. అమ్మా, నువ్వు నా చిన్న పని చేసి పెట్టాలి. అందరి ఫోన్ నెంబర్లు నోట్ చేసుకో. ఆ పుస్తకం వెనకాల నుంచి ఇచ్చి ఆన్లై రాసేసి నెంబర్ ఇవ్వండి. రమేష్, నువ్వు కూడా మగవాళ్ళ దగ్గర నువ్వు తీసుకో, ఆడవాళ్ళ దగ్గర నువ్వు కూడా తీయము. ఎవరో ఒకరు ఇంకొకరు సాయం చేయి. వెనకాల నుంచి రండి ఇంకొకటి. ఒకే పేరు, ఫోన్ నెంబర్, ఇంకేం వద్దాము. వెనకాల నుంచి ఆడవాళ్ళ దగ్గర తీసుకొని అమ్మా